సరే అండి, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? సూపర్ ఆయన ఆ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ మొన్న ఈ మధ్య ఈ రోడ్లు వేయటము విలేజెస్లోకి వెళ్ళిపోయి ఉమ్, ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవటం ఓకే. ఆయన పనితీరు సూపర్ అసలు. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది ఆయన పనితీరు అంటే? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఇది వరకు ఎవరికి తెలిసేది కాదు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన తర్వాత ఆ పదవికే ఒక వాల్యూని తీసుకొచ్చారని నా ఉద్దేశం. కానీ ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. అవన్నీ ఏదో అనాలని చెప్పడమే కానీ ఓకే. మొన్న ఈ మధ్య చూసాం కదా యూట్యూబ్లో ఫేస్బుక్లలో ఇట్లా ఎంతమంది ఫాలోవర్స్ ఎంతమంది లైక్ చేస్తున్నారు. అంటే ఆయన సినిమాలు కూడా చేయకూడదని కోర్టులో కేసులు కూడా వేశారు వాళ్ళు. అది రాంగ్ అసలు. ఇప్పుడు ఆయన ప్రొఫెషను సినిమాలు, ఓకే. అది వదిలేయడం అనేది అలా అంటాం కూడా చాలా తప్పు. కోర్టు అయితే తీర్పిచ్చింది ఆయన సినిమాలు చేసుకోవచ్చు, తప్పే బట్ ఉంది. వీళ్ళు ఇలా ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు ఆయన గురించి అంటే? అసలు సినిమాలు లేకుండా జనాలు పట్టించుకోకుండా తిరిగిన నాయకుల్ని ఎంతమందిని చూసాము. ఓకే. సో ఇతను సినిమాలు చూసుకుంటూ ప్లస్ ఇది చూసుకుంటూ అంటే ఎంత హార్డ్ వర్క్. ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చే విషయాలు అంటే ఏం చెప్తారు? అంటే ఎవరైనా ఆపద అంటే ఇమీడియట్లీగా ఆయన తీసుకునే నిర్ణయాలు, ఓకే. చేసే సహాయం జనాలకి. మొన్న ఈ మధ్య వచ్చిన పాపకి కూడా ఇమీడియట్లీగా గవర్నమెంట్ మీరు అసలు ఏం చేయమాకండి గవర్నమెంటే చూసుకుంటుందని చెప్పడం. ఓకే. మరి ఈ రోజుల్లో మరి ఇన్నాళ్ళ చరిత్రలో ఎవరైనా అసలు గవర్నమెంట్ ఎంత స్పోర్టివ్గా మరి తీసుకోలేదు కదా. ఇన్ని చేస్తున్నా ఆయన తిడతానే ఉంటారు కొంతమంది వ్యక్తిగతంగా. ఏం చెప్తారు ఆయన తిట్టే వాళ్ళకి? వాళ్ళు ఫూలిష్లు అంటే అంతే. చివరిగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే? సూపర్.